రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో 8 చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక అందుబాటులో ఉంటుందని కలెక్టర్ సృజన తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇసుక అందిస్తామని కలెక్టర్ వివరించారు. ఇసుక విక్రయంపై కలెక్టర్ సృజనతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి నూతన ఇసుక విధానం అమలులో కాబోతుంది. మొదట ఎవరికి ఇసుక అందుబాటులో ఉంటుంది, వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పష్టమైన సూచనలు జరిగింది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సుజనా గారు. నమస్తే మేడం. రేపటి నుంచి ఇసుక విధానం అమల్లోకి రాబోతుంది. ఈ విధానంలో ఎలాంటి మార్పులు చేర్చుకుంటారు? అంటే ముందుగా ప్రముఖమైన మార్పు ఏమిటంటే గవర్నమెంట్కి రెవెన్యూ లేకుండా ఉచిత ఇసుక కస్టమర్లకి ఇవ్వటం జరుగుతుందండి రేపటి నుంచి. అందులో కేవలం మాకు లోడింగ్కి, అన్లోడింగ్కి, ర్యాంప్ మెయింటెనెన్స్కి, అవి కాక కొన్ని స్టాచ్యుటరీ డ్యూటీస్ ఉంటాయి కదండి, డిఎంఎఫ్, సీనరేజ్ లాంటివి, అలాంటి స్టాచ్యుటరీవి తప్ప, మెయింటెనెన్స్కి తప్ప గవర్నమెంట్కి రెవెన్యూ ఉండదండి. ఈ డ్యూటీస్ అవన్నీ కూడా లోకల్ బాడీస్కే వెళ్తాయి. జెడ్పీకి కానీ, పంచాయతీకి కానీ, లొకాలిటీ జ్యూరిస్డిక్షన్ని బట్టి లోకల్ బాడీస్కి చెందే స్టాచ్యుటరీవి తప్ప గవర్నమెంట్కి దీని నుంచి ఆదాయం రాదండి. ఫ్రీ ఇసుక కస్టమర్స్కి అందుబాటులో రేపటి నుంచి ఉండబోతోంది. ఇప్పటికే మేము ఆ స్టాక్ యార్డ్స్ మా దగ్గర ఎన్టీఆర్ జిల్లాకు వస్తే 8 స్టాక్ యార్డ్స్లో మాకు సుమారుగా 5.5 లక్షల మెట్రిక్ టన్స్ ఇసుక ప్రైవేట్ కంపెనీ నుంచి నిన్న సాయంత్రం మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. ఇప్పుడు దాని డిస్ట్రిబ్యూషన్ మేము రేపటి నుంచి మొదలు పెడతామండి. చాలా స్పష్టంగా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అని చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. పూర్తిగా డిజిటల్ పేమెంట్ విధానం, ఎటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉండవండి. ఎవరు ముందుగా వారి ట్రాన్స్పోర్టేషన్, వారి వెహికల్, ట్రాక్టరో లారీయో తీసుకుని మా దగ్గరికి వచ్చి నిలబడతారో వారికి వారి అవసరాన్ని బట్టి వాళ్ళ ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, వాళ్ళ అడ్రస్సు లాంటి వివరాలన్నీ తీసుకుని డిజిటల్ పేమెంట్ తీసుకుని రిసీట్ ఇచ్చి వారికి క్యూబిక్ మీటర్స్ చొప్పున మనం ఇవ్వటం జరుగుతుంది. ఇందు సందర్భంగా ఇది మిస్యూజ్ అవ్వకుండా ఉండటానికి మాకు చాలా స్పష్టంగా అట్లీస్ట్ కొన్ని రోజులు ఇది ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు ఒక మనిషికి ఒక రోజుకి 20 మెట్రిక్ టన్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దని చాలా స్పష్టంగా చెప్పారు. దీనివల్ల ఎవరు హోర్డింగ్ చేయకుండా ఉంటారు అనేది ముఖ్య ఉద్దేశం అండి. బల్క్ కన్జ్యూమర్స్ ఉండే అవకాశం ఉంటుంది. బల్క్ కన్జ్యూమర్స్కి విధానాలు త్వరలో చెప్తానన్నారు. యాజ్ ఆన్ టుడే అయితే మనం రెగ్యులర్ కస్టమర్కి, ఒక వ్యక్తికి ఒక ఆధార్ నంబర్కి, ఒక అడ్రస్కి రోజుకి 20 మెట్రిక్ టన్స్ ఇవ్వటం జరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ ప్రస్తుతానికి వారే ఏర్పాటు చేసుకోవాలి. కేవలం లోడింగ్ చేయటము, ర్యాంప్ మెయింటెనెన్స్ చేయటము, రిసీట్లు, డబ్బులు డిజిటల్ పేమెంట్లో కలెక్ట్ చేయటము, అక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని మానిటర్ చేసుకోవటము లాంటివి మేము చేస్తామండి. ప్రధానంగా చూస్తే మేడం, ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ కావాలి? ప్రస్తుతానికి రేపటి నుంచి మేబీ ఒక వారం 10 రోజుల పాటు ఆన్లైన్ సిస్టమ్ ఇంకా రాలేదండి. క్వాంటిటీస్ ఎంతగా అవైలబుల్ ఉన్నాయో మేము మీడియా ద్వారా స్టాక్ యార్డ్ వారీగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ఇదే ఇన్ఫర్మేషను డైరెక్టర్ మైన్స్ వారి వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఏ స్టాక్ యార్డ్లో ఎంత అవైలబుల్గా ఉంది దాన్ని చూసుకొని కన్జ్యూమర్స్ వాళ్ళ దగ్గరలో ఉండేదానికి వెహికల్ తీసుకొని వెళ్తే అక్కడ ఫస్ట్ అవుట్ అండి. ఫస్ట్ ఎవరు లైన్లో నుంచి ఉంటారో వాళ్ళ ఆధార్, వాళ్ళ అడ్రస్లు, ఫోన్ నంబర్లు తీసుకునే డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇవ్వటం జరుగుతుంది. త్వరలో మేబీ ఒక వారం రోజుల్లో ఆన్లైన్ విధానం కూడా వచ్చేస్తుందండి. అప్పుడే మేబీ బల్క్ కన్జ్యూమర్స్కి కూడా వచ్చేస్తుందండి. వరకు ఎక్కడ సుదూర ప్రాంతాల వాళ్ళు ఒకవేళ అక్కడికి రావాల్సిన లోపల మొత్తం అంతా ఇవన్నీ ఒక సిండికేట్ అయ్యి ఎవరో జనాలు పెట్టి ఇవన్నీ చేసే అవకాశం కూడా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి మానిటరింగ్ ఏ విధంగా ఉంటుంది మేడం? సిండికేట్ అయ్యే అవకాశం లేకుండానే ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వచ్చినా మేము ఆధార్ నంబర్ ఖచ్చితంగా తీసుకుంటామండి. అది ఏ కంపెనీ, అందుకనే మేము డెలివరీ అడ్రస్ కూడా తీసుకుంటున్నాం. ఆ డెలివరీ అడ్రస్ ఒకటే 10 మంది అప్లై చేస్తున్నారంటే కూడా మనకు తెలిసిపోతుంది. స్టాక్ని బట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కంచికచర్ల దగ్గర 1,50,000 క్యూబిక్ మీటర్స్ ఉంది. అది స్టాక్ ఎక్కువ. సో అక్కడ ఎక్కువ టీములు పెడతాం, ఎక్కువ పోలీస్ వాళ్ళని పెడతాం, ఎక్కువ మానిటరింగ్ ఉంటుంది. డెలివరీ అడ్రస్ పర్పస్ ఇస్ దాట్ ఓన్లీ. ఎక్కడ పోతుంది అందుకని ఆధార్ తీసుకుంటాం, మొబైల్ తీసుకుంటాం, డెలివరీ అడ్రస్ తీసుకుంటాం. ఎక్కడైనా మిస్యూజ్ జరుగుతోంది అనుకుంటే మేము వెరిఫై చేసుకుంటాము. అందుకని ఇది పూర్తిగా సచివాలయాలు వాళ్ళు అక్కడ హ్యాండిల్ చేస్తూ తహసీల్దార్లు, ఎంపీడీఓల్ని రోజువారీ మానిటరింగ్ చేయమని చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి తీసుకొస్తున్నటువంటి నూతన ఇసుక విధానంలో పూర్తిగా పారదర్శకంగానే ఇసుక ఉచితంగానే వినియోగదారులకు అందించే విధంగా మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. విజయవాడ నుంచి కెమెరామెన్ నరేష్తో శ్రీనివాస్ మోహన్.